హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న వైరల్ గౌన్స్ అలాగే అనార్కలి కుర్తా సెట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. కొత్తగా వచ్చిన నెట్ మోడల్స్ అండ్ నెట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. సో వితౌట్ ఫర్ డీటెయిల్ లెట్స్ స్టార్ట్. మీషో ఫెస్టివల్ స్పెషల్ క్రిస్మస్కి బాగా ఉపయోగపడేలాగా 2 వైట్ గౌన్స్ ఆర్ లెహెంగాస్ చూపిపోతున్నాను. క్రిస్మస్, న్యూ ఇయర్ అలాగే ఫెస్టివల్స్కి దేనికైనా వెడ్డింగ్స్కి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. సో వితౌట్ ఫర్ డీటెయిల్ లెట్స్ స్టార్ట్. మీషో ఎథనిక్ వేర్ హాల్. కొత్తగా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రోడక్ట్ రివ్యూస్ పెట్టంగానే మీ దాకా వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి నేను వేసుకున్న బ్యూటిఫుల్ గౌన్. దీని లింక్ ఆల్రెడీ నేను ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం వేసుకునే డ్రెస్ ఏదైనా సరే మీరు కనుక దాన్ని లెహంగా గౌన్ దాన్ని కొంచెం మెహంగా అంటే రిచ్ లుక్ తేవాలి అనుకుంటే సో కొత్త ప్రోడక్ట్ అయితే ఒకటి వచ్చేసిందండి. మీకు చాలామందికి తెలుసు, క్యాన్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే లోపల మనకి స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ వద్దు మరి అంత ఫ్లేర్ అనుకుంటే మనకి తీసేయచ్చు. ఇట్లా పెద్దగా స్ప్రింగ్ వస్తుంది అనమాట. ఇది ఇలాగే ఉంటుంది, బెలూన్ లాగా చూడొచ్చు. మీరు ఒక ఐరన్ ఇస్తారనమాట. మీకు వద్దు అనుకుంటే ఇది రిమూవ్ చేస్తే కొంచెం ఫ్లేర్ అనేది వస్తుంది. అదర్వైజ్ దీని మీద ఇట్లాగా మనకి 2 లేయర్స్ ఆఫ్ మళ్ళీ క్యాన్ క్లాత్ అనేది వస్తుంది. ఇది స్టిఫ్గా ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిట్ అండ్ ఫ్లేర్, ఇది కరెక్ట్గా నడుం సైజు మనకి ఉంటుందన్నమాట. దీంట్లో ఇది ఐ థింక్ 28 సైజ్ నుంచి ఉంది. 300 రూపీస్ నుంచి ఇది మనకి 500 రూపీస్ వరకు కూడా ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ మొత్తం ఉన్నాయి. ఈ నడుం పార్ట్కి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కట్టుకోవటానికి ఉంటుంది, అలాగే చెపక్స్ అంటారు కదా అలాంటిది, వెల్కోన్స్, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మన లెహంగా కానీ గౌన్ కానీ మెహంగా లుక్ తేవాలంటే అంటే రిచ్ లుక్ తేవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువకే ఉంది, మీషోలో 300కే వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఈ గౌన్ కిందకి వేసుకుని అయితే చూపిస్తాను, లుక్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అగారో ఎస్టీమ్ ఎలక్ట్రిక్ మల్టీ కెటిల్ 1.2 లీటర్స్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కెటిల్లో 3 హీటింగ్ మోడ్స్ అండ్ ర్యాపిడ్ బాయిలింగ్ టెక్నాలజీ ఉంది. దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ అలాగే 360 డిగ్రీస్ స్వెరల్ డిటాచబుల్ పవర్ బేస్ ఇస్తారు. యాక్సెసరీస్లో ప్లాస్టిక్ బౌల్, ఎగ్ బాయిలింగ్ ర్యాక్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ వస్తాయి. 1.2 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ వైడ్ మౌత్ కెటిల్ ఉండటం వల్ల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే థిక్నెస్ కూడా ఇది చాలా బాగుంది. వేరియబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్లో కీప్ వార్మ్ 50 to 60 డిగ్రీస్, హీటింగ్ అప్ టు 100 డిగ్రీస్. 1 to 2 మినిట్స్ తర్వాత ఇది ఆటో రీస్టార్ట్ అవుతుంది. అలాగే బాయిలింగ్లో కూడా కంటిన్యూస్గా ఆటో షట్ ఆఫ్ కూడా ఉంటుంది. వాటర్ అయితే డ్రై అప్ అయ్యేంత వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. యాక్సెసరీస్ లోపల ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. లిడ్ కూడా క్లోజ్ చేస్తే కంప్లీట్గా మనం సెటప్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఎగ్ బాయిలర్కి మనం ఈ విధంగా ట్విస్ట్ చేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా వాడాలో చూద్దాం. మనం పవర్ ఆన్ చేయగానే మనకి పవర్ ఇండికేటర్ లైట్ కనిపిస్తుంది. తర్వాత టెంపరేచర్ వేరియేషన్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ కాబట్టి నేను బాయిలింగ్ పెట్టాను. కూల్ టచ్ హ్యాండిల్ ఉండటం వల్ల చాలా ఈజీగా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత గ్రిల్ కోసం మనం బాయిలింగ్ వాటర్లో ఈ విధంగా పెట్టి తర్వాత ఎగ్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం బాయిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్గా కుక్ అయిపోయాక ఆఫ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కూడా మనం ప్లాస్టిక్ బౌల్లో కూడా మనం వీటిని కుక్ చేసుకోవచ్చు ఈజీగా. వెజిటబుల్స్ అన్నీ కూడా టీ, కాఫీ, బాయిలింగ్ మిల్క్, సూప్, నూడిల్స్ ఇలా ఏదైనా దీంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి నేను నూడిల్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్ వేసి స్టిర్ ఫ్రై చేశాను దీన్ని. తర్వాత కొంచెం ఇవి బాయిల్ అయిన తర్వాత దీంట్లో నూడిల్స్ వేసుకుంటున్నాను. జస్ట్ బాయిలింగ్కి క్లోజ్ చేసేసి మనం ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు. అలాగే ఓట్స్, నూడిల్స్, సూప్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఈజీ టు క్లీన్, యూజ్ అండ్ కుక్. ఎక్కువగా బ్యాచిలర్స్కి, స్టూడెంట్స్కి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా మల్టీపర్పస్గా ఉపయోగపడే ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గౌన్ అండి ఇది. ఇందులో నేను కలర్స్ కూడా మీకు ఇంతకు ముందు చూపించాను. రెడ్ చూపించాను, గ్రీన్ చూపించాను ఈ మోడల్స్లో. ఇది వచ్చేసి వైట్ గౌన్ అనమాట. ఇదైతే నేను రివ్యూ చేయలేదు అసలు ఎలా ఉంది ఏంటి అని. క్రిస్మస్కి చాలామంది వైట్ ఇష్టపడుతుంటారు కదా, న్యూ ఇయర్కి కానీ వైట్ గౌన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను స్పెషల్గా తెప్పించాను. ఇలాంటి మంచి బ్యాగేజ్లో పంపించారు. అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది మెటీరియల్, జార్జెట్ మెటీరియల్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చిందనమాట. నేనైతే ఎం సైజ్లోనే తెప్పించాను. వేసుకుంటే మీకు లూజ్ ఉందో టైట్ ఉందో అర్థమవుతుంది. సో మంచి గౌన్ వైట్లో కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే దీని మీద అక్కడక్కడ రెడ్, ఎల్లో, పింక్ ఈ 3 షేడ్స్లో వైట్ కాక ఈ 3 షేడ్స్లో మనకి కొంచెం
ఇట్లా వర్క్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మంచి కట్ వర్క్ వచ్చింది, మీరు చూడొచ్చు. హ్యాండ్స్ అయితే లైట్ ట్రాన్స్పరెంట్ అనమాట, ట్రాన్స్పరెంట్ అని కనిపించవు బట్ లైట్ ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది వర్క్ అయితే, చూడొచ్చు మీరు. ఇందులో నా దగ్గర గ్రీన్ ఉంది, నేను తీసుకున్నాను. అలాగే ఇలాంటి మోడల్, ఇది కూడా కట్ వర్క్ మోడలే కదా ఇది. ఈ మోడల్స్ నాకు చాలా ఇష్టం ఉంటాయి, అందుకని నేను ఉన్నది తీసుకున్నాను అనమాట బాగుంటే. సో ఇది కూడా అంతే, మంచి వర్క్ అనేది వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ వరకే ఈ వర్క్ అనేది వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, బట్ హ్యాండ్స్కి ఉన్నది మాత్రం కనిపిస్తుంది మనకి. హ్యాండ్స్కి రెండు వైపులా ఉందన్నమాట ఈ వర్క్. సో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫ్లేర్ గౌన్ అనమాట, మంచి ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్లేర్, కంప్లీట్ ఫ్లేర్. ఎంత ఫ్లేర్ ఉందో చూడొచ్చు మీరు, కంప్లీట్ ఫ్లేర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఫాల్ లాంటిది ఇస్తారు, ఎందుకంటే ఎగిరిపోకుండా ఉండటానికి. నాకైతే బేసిక్గా నచ్చదు, తీసేసి మామూలుగా పీకో చేయించుకుంటారు కదా, అలా చేయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా గౌన్స్ ఫ్లోయిగా ఉంటే బాగుంటుంది, లైట్గా ఏదైనా కింద అండర్వేర్ ఏంటంటే ప్యాంట్స్ ఉంటాయి కదా, అలాంటివి వేసేసుకుని అది తీసేస్తే కొంచెం బరువు కూడా తగ్గుతుంది నన్ను అడిగితే. సో దట్స్ ద రైట్ వే నాకు తెలిసి. సో చాలా బాగుంది, క్రిస్మస్కి మీరు పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 ఉందండి, బట్ చాలా బాగుంది, వర్త్ మనీ అనమాట. ఎందుకంటే ఈ ఫ్రంట్ ఓన్లీ వర్కే మీకు అంత కాస్ట్ అనేది ఉంటుంది, కింద కూడా అంతే. సో మంచి ఫ్లేర్ ఉంది కాబట్టి ఈ గౌన్ తప్పకుండా మీరు క్రిస్మస్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. క్రిస్మస్ స్పెషల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి లెహంగా అనమాట. ఇది క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ వస్తుంది దీంట్లో. సో దీంట్లో వచ్చేసి పైన పార్ట్లో వైట్ వచ్చిందండి, అందుకని నేను తెప్పించాను. ఇది కూడా అరౌండ్ 700 or 800 ఉంది. చాలా యూనిక్గా ఉంది డిజైన్ వచ్చేసి, చూడొచ్చు మీరు. అండ్ నేను తెప్పించాను అందుకనే. ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం కూడా. సో ఫస్ట్ అయితే నేను స్కర్ట్ చూపిస్తాను. స్కర్ట్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట స్కర్ట్, చూడొచ్చు మీరు. కంప్లీట్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి, ఆ షైనింగ్ మీకు తెలుస్తుంది కదా. పైనేమో లైట్ పింక్, కిందేమో డార్క్ పింక్ షేడ్ వచ్చింది. లోపల లైనింగ్ వేసి ఆల్రెడీ కుట్టేశారు, జస్ట్ మనం ఇట్లాగా సైడ్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లోపల కూడా నేను చెప్పాను కదా ఇందాక లైట్ ఫాల్ ఇచ్చారు, చూసారు. ఇందాక చాలా హెవీ మెటీరియల్ ఇచ్చారు, ఇది చాలా లైట్గా ఉంది. ఇది ఒక పేపర్ లాంటిది కుట్టేస్తారనమాట ఇప్పుడు, సో దట్ మనకి ఎగిరిపోకుండా ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి, ఇదైతే నాకు బాగా నచ్చింది. పర్టికులర్గా లైట్ అండ్ డార్క్ షేడ్స్తో చినాన్ ఫ్యాబ్రిక్తో చాలా లైట్ వెయిట్ ఉంది. ట్రస్ట్ మీ, సూపర్ సూపర్ ఉంది అసలు. ఇదైతే పైనదైతే ఇది వచ్చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. పైన టాప్ జస్ట్ ప్లెయిన్ క్లాత్ అనేది ఇచ్చేసారు, చూడొచ్చు మీరు. ప్లెయిన్ క్లాత్ అని ఇచ్చేసారు. అండ్ దీనికి వచ్చేసి డబల్ ఉందన్నమాట. ఇది నేను ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది, డబల్ ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. సో చూసారు కదా, ఇది డబల్ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం, లైనింగ్ అండ్ డ్రెస్ మొత్తం కలుపుకుని కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది టాప్ ఫ్యాబ్రిక్, దాని మీద వర్క్ కోసం ఇలాంటి మెటీరియల్ ఇచ్చారు మధ్యలో వేసుకోవటానికి, లుక్ బాగుంటుందని. సో ఇది ఇలా పెట్టుకుని మనం స్టిచ్ చేయించుకోవాలన్నమాట. నెక్ చాలా బాగా వస్తుంది, డిజైన్ చూసారు కదా. సో నేను దగ్గరగా చూపిస్తాను డిజైన్ ఎలా ఉందో. నిజంగానే రియల్ గవ్వలు వచ్చాయండి దానికి. అండ్ కొంచెం వర్క్ అనేది ఈ స్టైల్లో ఉంది, రాజస్థానీ స్టైల్లో వర్క్ ఉందన్నమాట. సో బాగుంది ఫ్యాబ్రిక్, నచ్చింది అనుకుంటే తప్పకుండా దీన్ని పర్చేస్ చేసుకుంటాం. బట్ ఇది స్టిచ్ చేయించుకోవాలి, రెడీ టు వేర్ అయితే కాదు. ఇది ఒక స్కర్ట్ అండ్ టాప్ లాంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మెటీరియల్ బాగా వైరల్ అయింది. ఇదైతే చూద్దాం, నెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట. సో కలర్ అయితే సూపర్ ఉంది, అవసరం కలర్. ఈ కలర్ ఎవరికి నచ్చదు చెప్పండి, వైన్ కలర్, ఎక్కడ చూసినా ఇదే కలర్ ఉంది. డ్రెస్ చాలా లైట్ వెయిట్ ఉంది, బాగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 పీస్ ఉందన్నమాట. ఫస్ట్ పీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ పీస్ వచ్చేసి పైన టాప్ అండి, కంప్లీట్ వర్క్ ఎంత బాగుందో చూడొచ్చు. కంప్లీట్ వర్క్ అనమాట ఇదంతా కూడా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చాయి, ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చింది. సో ఫినిషింగ్ లైట్గా కట్ అయినట్టుంది, లేదు జస్ట్ ట్రిమ్ చేస్తే సరిపోతుంది. ఫినిషింగ్ కూడా బాగుంది. అండ్ లోపల వచ్చేసి మనకి ఇట్లాగా అక్కడక్కడ కూడా మనకి ఇలా ఇచ్చారు.
సో ఇటువైపు అంతా చాలా బాగుంది ఫ్యాబ్రిక్, చూసారా నీట్ ఫినిషింగ్ వచ్చింది. హ్యాండ్స్కి రెండు వైపులా కూడా ఈ కట్ వర్క్ అనేది వచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఇంతవరకు ఉంది, ఇది టాప్ అనమాట. అండ్ ఫ్రంట్ కూడా ఈ వర్క్ అనేది వైట్ అండ్ సీక్వెన్స్లో వర్క్ అనేది చాలా బాగుంది, రిపీట్ అయింది. అండ్ లోపల వచ్చేసి సిల్క్ లైనింగే ఇచ్చారు. టాప్ ఇలా వచ్చింది, మనకి సైడ్ కట్ అనేది ఇలా వచ్చింది. సో లోపల కూడా లైనింగ్ వేసిన మెటీరియల్ బాగుంది. సో ఓవరాల్గా ఇది వచ్చేసి టాప్ అనమాట. సో దీనికి వచ్చేసి దుపట్టా, ఇది కంప్లీట్గా ఇలా ఇచ్చేసారు చూడండి వర్క్, కంప్లీట్ దుపట్టా. ఇప్పుడు నెట్ బాగా ట్రెండ్లో ఉంది కదా, నెట్ దుపట్టా అనమాట, జస్ట్ సింపుల్గా వేసుకోవటానికి. సో ఇదైతే చాలా పొడవు ఇచ్చారు. అండ్ మనకి ఫినిషింగ్ అయితే ఇటువైపు అడ్జస్ట్లో లేదు, ఓన్లీ ఇటు ఉందన్నమాట. సో ఇలా వేసుకోవచ్చు, ఇలా వచ్చింది వర్క్ వచ్చేసి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో చున్నీ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ప్యాంట్ వచ్చేసి చూద్దాం. ప్యాంట్ వచ్చేసి నార్మల్ ప్యాంట్ అండి, ఇది కూడా సిల్క్ మెటీరియల్ స్టైల్లో షైనీగానే ఉంది. నార్మల్ ప్యాంట్ అనమాట, మరీ లెంత్ ఏం కాదు, అలాంటి పలాజో కాదు, నార్మల్ ప్యాంట్. సో ఇది వచ్చేసి ప్యాంట్, ఇది కూడా నార్మల్ ప్యాంట్, బాగానే ఉంది. సో ఓవరాల్గా ఇదైతే 1200 మెంబర్స్ తీసుకున్నారు, అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ 4 కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్, నేను కుదిరితే కింద ఇస్తాను చూడండి. ఐ థింక్ 700 రేంజ్లో ఉంది, చాలా చాలా బాగుంది, హైలీ రికమెండ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి, ఇది కూడా నెట్ డ్రెస్సే అనమాట. ఇది సంథింగ్ డిఫరెంట్ నెట్ అండి, ఇప్పుడు మనకి ఇంకొక రకం నెట్ అనమాట, అది కంప్లీట్ సిల్కీగా ఉంది. ఇది చూద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం డిఫరెంట్ మెటీరియల్ చూస్తున్నారు కదా, నెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. అండ్ లోపల వావ్ మంచి లైనింగ్ వేశారు, కంప్లీట్ సిల్క్ కాదు, కాటన్ మిక్స్ సిల్క్ లాగా ఉంది, బాగుంది. అండ్ వర్క్ అయితే చూడొచ్చు మీరు ఎంత బాగుందో, మొత్తం కూడా సీక్వెన్స్ ఇవి బీడ్స్ ఉంటాయి కదా, అలాంటి బీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో దాంతో వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి 3 పీస్ కాదు, 2 పీస్ చూపిస్తాను నేనైతే ఓపెన్ చేసి. 2 పీస్ 3 పీస్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఇది మొత్తం చున్నీనేనండి, కంప్లీట్ చున్నీ అనమాట. ఇది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ చూసారు ఎలా ఉందో, లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంది, సిల్కీగా ఉంది మొత్తం కూడా, కానీ చాలా ఇచ్చారు మరి ఫ్యాబ్రిక్. ఇది పైన చున్నీనే అనుకుంటున్నాను నేను. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఎస్, ప్యాంట్ అయితే లేదు, చున్నీ అండ్ టాప్ మాత్రమే వచ్చిందనమాట దీనికి. ఫ్రంట్ వర్క్ అయితే ఇలా వచ్చింది చూడొచ్చు. అండ్ ఇది కూడా ట్రాన్స్పరెంట్ హ్యాండ్సే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఇంక ఓన్లీ యాక్ పోర్షన్లో మాత్రమే ఉందండి వర్క్. ఈ వర్క్ బాగుంది కాబట్టి తీసుకుంటున్నారు చాలామంది. అండ్ లోపల లైనింగ్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, కంప్లీట్ ప్యూర్ కాటన్ కాదు, బట్ సిల్క్ మిక్స్డ్ స్పన్ అంటారు చూడండి, సాఫ్ట్గా ఉండేది, అలాంటి మెటీరియల్ ఇచ్చారనమాట, బాగుంది. సో ఓవరాల్గా ఇది కూడా అంతే మనకి. ఇది ఓన్లీ టాప్ ప్లస్ చున్నీ, ఆర్ దాన్ని ప్యాంట్గా కూడా మీరు కావాలంటే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా నేనైతే 4 బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండ్ క్యాన్ కూడా చూపించేశాను. వీటన్నిటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఊరు పేరు, లైక్ నెంబర్, ఏజ్ వేసి ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి హాల్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు లక్కీ విన్నర్ చూసేద్దాం. కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. సో మీ ఊరు, మీరు అడ్రస్ పంపించేటప్పుడు పిన్ కోడ్, ఫోన్ నెంబర్, కరెక్ట్గా డోర్ నెంబర్, అడ్రస్ రాయండి. చాలామంది రాయకుండా ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే నేను ఎలా పంపిస్తాను చెప్పండి. సో రాంగ్గా పంపిస్తున్నారంటే ఫస్ట్ డోర్ నెంబర్ రావాలి, తర్వాత స్ట్రీట్ నెంబర్ రావాలి, తర్వాత ఏరియా పేరు, ఇలా ఉండాలి కదా కరెక్ట్ అడ్రస్. అలా పంపించండి, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, అన్ని గ్యాదర్ చేసుకునే లోపే టైం అంతా అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు లక్కీ విన్నర్. నెక్స్ట్ డే మీరే లక్కీ విన్నర్ అవ్వచ్చు. కంటిన్యూస్గా కామెంట్ చేస్తూ ఉండండి. So that's it for today. See you tomorrow. Bye bye.